ఆర్టీసీ ప్రయాణికులు బస్సుల్లో కొన్ని వస్తువులు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. అయితే ఆ వస్తువులను భద్రపరిచి మళ్ళీ ఆర్టీసీ అధికారులు ఈ ప్రయాణికులకి ఇచ్చేటటువంటి విధానాన్ని ఒకటి తీసుకొచ్చింది. అయితే ఆ ప్రయాణికులు ఆ వస్తువుల్ని ఎలా మళ్ళీ తీసుకోవాలి, ఆర్టీసీ అధికారులని ఎలా సంప్రదించాలి అనే విషయాల్ని తెలుసుకోవడం కోసం శ్రీకాకుళం డిపో 1 మేనేజర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రాసెస్ ఏంటి? ఎలా ప్రయాణికులు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది? నమస్కారం అండి. ఇప్పుడు బస్సుల్లో ఎవరైనా ప్రయాణికులు ఏదైనా ఒక వస్తువు కానీ వాళ్ళ తాలూకా లగేజెస్ కానీ మర్చిపోతే మా సిబ్బంది ఆ సర్వీసు పూర్తయిన తర్వాత అటువంటి వస్తువులు ఏమైనా బస్సుల్లో ఉంటే వాటిని సంబంధిత డిపోలకు తెచ్చి ఇక్కడ డిపోలో ఎర్నింగ్ సెక్షన్లో అందజేయడం జరుగుతుందని వాటిని మేము ఒక రికార్డు లాస్ట్ ప్రాపర్టీ రిజిస్టర్ అని ఉంటుంది, దాంట్లో నమోదు చేసి ఆ వివరాలన్నీ పొందుపరిచి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిలో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి జాగ్రత్తగా మేము అది స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అయితే తదుపరి ఎవరైనా ప్రయాణికులు మా సంబంధిత డిపో మేనేజర్లు కానీ అసిస్టెంట్ మేనేజర్లు కానీ కాంటాక్ట్ చేసి సరైన ఆధారాలతో మా దగ్గరికి వస్తే వాటిని మేము వారికి సరైన ఆధారాలు చూపించినట్లయితే వెంటనే వాటిని ఆ రిజిస్టర్లో వారి దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే వాటిని క్లెయిమ్ చేయకపోతే ఆ నిర్ణీత పీరియడ్ అయిన తర్వాత వాటిని మేము ఆక్షన్ వేసి ఆ స్టోరేజ్ ఛార్జెస్ మినహాయించుకొని మిగతా అమౌంట్ని మేము ట్రెజరీకి జమ చేయడం జరుగుతుందండి. ఇది ఓవరాల్గా ప్రాసెస్. ఇది అన్ని డిపోల్లో కూడా ఈ సదుపాయం ఉంది. ఈ జిల్లాలో అయితే పలాస, టెక్కలి, శ్రీకాకుళం 1 and 2 డిపోల్లో ఈ సదుపాయం ఉంది. ఎంత వాల్యుబుల్ ఐటమ్స్ అయినా మా సిబ్బందికి దొరికినట్లయితే మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాటిని మేము ఈ విధంగా భద్రపరిచి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు ఆ వస్తువు ఆ ప్రయాణికులు వచ్చిన ప్రయాణికులదే అని మీరు ఎలా గుర్తిస్తారు? వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఏమైనా చూపించాల్సి ఉంటుంది? సాధారణంగా ఏంటంటే వాళ్ళు టికెట్ పొందుపరచవలసి ఉంటుందండి అవసరమైనప్పుడు. లేని పక్షంలో ఒక్కొక్కసారి కొంతమంది టికెట్లు పారవేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సిబ్బందిని కూడా మేము అక్కడ హాజరుపరిచి వీళ్ళే ప్రయాణికులు అనేది ఒకటి సర్టిఫై చేయించుకోవడం, తర్వాత ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విట్నెస్లను కూడా తీసుకొని కంపల్సరీ మేము అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఆ వస్తువులు వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి. అంటే మరి ఒక 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, అది వచ్చినంత వరకు వాటిని భద్రపరుస్తూ ఉంటారు. వాటికి ఏమైనా సరే మీరు ఛార్జెస్ ఏమైనా పే చేస్తారా? అంటే మేము స్టోరేజ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటామండి. ఎక్కువ మాత్రమే ఉండదు. రోజుకి రూపాయి అది ఉంటుంది సాధారణ ఛార్జీలని. ఒకవేళ అటువంటి వస్తువులు ఏమైనా పెరిషబుల్ అయితే మాత్రం, సపోజ్ కూరగాయలు కానీ పండ్లు కానీ అయితే అవి 24 hours తర్వాతే మేము వాటిని ఆక్షన్ వేయవలసి ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కువ కాలం స్టోరేజ్ చేయడానికి అవ్వదు కాబట్టి వాటిని మాత్రం మేము వెంటనే ఆక్షన్ వేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ వేలం వేయడానికి ఎన్ని రోజుల పాటు భద్రపరుస్తారు? ఒక లిమిట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇంకా నిత్యం అలా వచ్చేటంత వరకు భద్రపరుస్తారా? సాధారణంగా ప్రతి నెలలో కూడా మేము ఒకసారి ఆక్షన్ వేస్తుంటాం. అయితే ఒక్కొక్కసారి తక్కువ ఐటమ్స్ ఉంటే మాత్రం అది ఒక్కోసారి 2 నెలలు కూడా జరిగే అవకాశం ఉంది. అది ఆర్టీసీ ప్రయాణికులు ఎవరైనా సరే వాళ్ళ వస్తువులు మర్చిపోయినట్టయితే మాత్రం వాళ్ళు మళ్ళీ తిరిగి మమ్మల్ని సంప్రదించారంటే వాళ్ళ వస్తువులు అది కూడా బస్సులో ఖచ్చితంగా మర్చిపోతే ఆ వస్తువులు బస్సులో ఉంటేనే మాత్రమే మేము వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తాం. వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించారని అంటే వాటిని మళ్ళీ ఆ టికెట్ కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, ఇటువంటివి ఏవైనా సరే చూపించామంటే వాటిని వెరిఫై చేసుకొని మళ్ళీ వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.